ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం 6 గ్యారంటీలు అని చెప్పింది కానీ అందులో ఒక మహిళలకి ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు కూడా అవి అమలు కానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పుడు 6 గ్యారంటీలు 420 దాకా హామీ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఏ పథకం కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. అవి అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ర్యాలీ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు సరి అయినటువంటి గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రైతులు ఒడ్లు తడిసినాయి, పత్తి తడిసింది, వీటిని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా తేమ శాతం ఉందని చెప్పేసి కూడా రిజెక్ట్ చేసి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగానే ఏర్పడినటువంటి పరిస్థితి రైతాంగం పరిస్థితి. రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఇవాళ పత్తి అందరి ఇళ్ల ముందు ఉంది. పత్తి కొనుగోలు చేసేటటువంటి CCI పెట్టి కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు CCI మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రైతులకి ఆదుకునేటటువంటి పరిస్థితి, వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి గత కాలం బోనస్ 500 ఇస్తామని చెప్పేసి బోనస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, చాలామందికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వడ్లు కొనుగోలు చేసినప్పుడు బోనస్తో కొనుగోలు చేయాలి. అదేవిధంగా తేమ శాతం అనేది లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి. CCI వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా CPML మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.